హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడైతే మనం ప్రజెంట్ శ్రీశైలం ఫారెస్ట్లో ఉన్నాం. నల్లమల్ల అడవుల్లో, దట్టమైన అడవుల్లో ఉన్నాం అనమాట. విత్ కెమెరామెన్ కరుణ్తో కృష్ణ. లొకేషన్ బాగుందని చెప్పని ఆగి ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అక్కడ ప్రజెంట్ మన చెవికి మీరు విన్నారా ఏం వినపడట్లేదు, ఇక్కడ ఏం సౌండ్ రావట్లేదు. దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. బైక్ మీద వస్తుంటే ఇక్కడైతే ఫుల్గా చలేస్తుంది, కానీ బయట ఏమో ఫుల్ ఎండ. అంతా చెట్లు ఉన్నాయి కదా, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, ఫుల్ చలి. అదిగో మీరు చూస్తున్నారు కదా, అక్కడ బస్సు వస్తుంది అనమాట. కరుణ్ అక్కడ ఒక ఆయన దిగొచ్చేసుకుంటున్నాడు. యాక్చువల్ గా నేను శ్రీశైలం వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పని శ్రీశైలం వరకు వచ్చేసాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఉంటది ఇంట్లో నాకు భర్త పూజ. ఇక్కడ అసలే జింకలు నెమలతో పాటు పులులు సింహాలు కూడా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళొద్దు. ఏ భయం, మా బయోడాటా నాలే లేదురా. భయం వదిలి శిఖరం తాకు. మౌంటైన్ డ్యూ లేదు, భయం వదిలి శిఖరం తాగడానికి. ఇంకెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళి ఒక మంచి లొకేషన్ లాగి అక్కడ మళ్ళీ వీడియో షూట్ ప్లాన్ చేద్దాం. కమాన్ గాయ్స్. వెళ్లేదారిలో ఇక్కడైతే ఒక నంది విగ్రహం కనిపించింది. విగ్రహం మాత్రం చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే ఎప్పుడో నా 9th క్లాస్ లో వచ్చాను శ్రీశైలం. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. వెళ్లేదారంతా డౌన్ లోనే ఉందని పెట్రోల్ బొక్క ఎందుకని ఇంజిన్ ఆపేసాం. ప్రజెంట్ అయితే మేము శ్రీశైలం వచ్చేసాం అనమాట. శ్రీశైలం కొండపైనే ఉన్నాం. ఇది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అంటే మనకు కూడా ఫ్రెండేగా, మ్యూచువల్ ఫ్రెండ్. ఇక్కడ రాగానే ఆంటీ వాళ్ళు అయితే ఒక అరటిపళ్ళు పెట్టారు, జంతికలు పెట్టారు. దాని తర్వాత మళ్ళీ చపాతీ, రైస్ ఇవన్నీ చెప్పి తినేదాకా ఊరుకోలేదు. ఆంటీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారనమాట మమ్మల్ని. దర్శనానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే రమ్మన్నారు. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. స్పర్శ దర్శనానికి వెళ్తున్నాం అనమాట మనం. అంకుల్ మాతో పాటు వచ్చి తీసుకెళ్తారు మమ్మల్ని దర్శనానికి. వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసి వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ అంకుల్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ అంకుల్ అండ్ ఆంటీ. దే ఆర్ వెరీ హంబుల్ అండ్ వెరీ kind-hearted people like Prabhas. They'll feed you food until your stomach will came like this. ఇంగ్లీష్ వద్దులే. ఈడి అదవా మన కెమెరామెన్ కరుణ్ ఇంగ్లీష్లో తీసుకొచ్చాడు. మనకంత ఇంగ్లీష్ రాదు. మొత్తానికి అయితే మ్యాటర్ అది. ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసి తర్వాత అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. కలుద్దాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మేము నార్మల్ గా షర్టు ప్యాంట్ వేసుకెళ్తే ప్యాంట్ అలో లేదని చెప్పారు. పంచ కట్టుకుంటేనే అలో చేస్తారంట. ఇంకా టైం కూడా ఎగ్జాక్ట్ గా 5 minutes ఉందని చెప్పారు. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి పంచలు కొనేసుకున్నాం. అలా పరిగెత్తుకుంటూ వచ్చే ప్రాసెస్ లోనే రన్నింగ్ లోనే పంచలు కట్టేసుకున్నాం. మొత్తానికి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను మా అమ్మకి చెప్పకుండా వచ్చేసాను ఇంట్లో. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మ నన్ను వేసుకుంటుంది ఫుల్గా. నేను మా అమ్మతోని గుంటూరు వెళ్తున్నాను, చిన్న పని ఉందని చెప్పా. తర్వాత అక్కడి నుంచి మల్లిగాడ అల్లూరు వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు శ్రీశైలం వచ్చా. ఈ విషయం మా అమ్మకి తెలిసిందంటే నన్ను చంపేసిద్ది. యాక్చువల్గా తెలిసిద్ది అనుకో, వీడియో చూసిన తర్వాత ఎలాగైనా తెలిసిపోద్ది. తప్పదు, ఫేస్ చేయాలి. హాయ్, అదిగో మన సబ్స్క్రైబర్. ఇంకో పిల్లోడు మన సబ్స్క్రైబర్స్ లో ఇంకో పిల్లోడు వచ్చాడు. అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నావా? బాయ్. ఇక్కడ మీ షాపేనా? ఓకే బాయ్. ఏమున్నాయి మన షాప్లో? భయపడతారా? సబ్స్క్రైబర్ అండ్ పాపకి డిస్కౌంట్ ఏమని అడుగుతున్నాడు మళ్ళీ. ఆల్రెడీ శ్రీశైలం నేను ఒకసారి వచ్చా 9th క్లాస్లో. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది. నేను చాలా సార్లు వచ్చాను అనమాట శ్రీశైలం. మనకేం కొత్త కాదు, చాలా సార్లు వచ్చాను, కానీ ఇలా రావడం ఫస్ట్ టైం. అయిపోయింది. శ్రీశైలం ట్రిప్ అయితే ఇదే అనమాట. అనుకోకుండా శ్రీశైలం వచ్చాం. మొన్న తిరుపతి ట్రిప్లో అరుణాచలం వెళ్దాం అనుకున్నాం, కానీ అరుణాచలం వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు శ్రీశైలం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం. అవర్ ప్లాన్స్ ఆర్, అవర్ ట్రిప్స్ ఆర్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. దే ఆర్ వెరీ అన్ప్లానెడ్. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ప్లాన్ అయితే ఉండదు మాకు. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ప్లాన్ కాదు, అప్పటికప్పుడు అనుకొని వస్తాం. కొత్త ఎక్స్పీరియన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ఫోన్లో స్టోరేజ్ నిండిపోయింది అనమాట. ఇంకా వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు, స్టోరేజ్ అయిపోతుంది. ఇప్పుడు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు అనమాట. స్క్రీన్ అటు ఉంది, కెమెరా నా సైడ్ ఉంది, బ్యాక్ కెమెరా. స్టోరేజ్ తీసేరా, స్టోరేజ్ తప్పట్లా. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేయాలంటే దానికి ముందు పాత వీడియోస్ అన్ని డిలీట్ చేస్తే కానీ ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను నేను. ప్రజెంట్ నా ఫోన్ పరిస్థితి అయితే అలా ఉంది. ఇప్పుడు పాత వీడియోస్ డిలీట్ చేస్తే తప్ప ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయలేకపోతున్నా. ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేసింది. ఆంటీ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.
వద్దన్నా కూడా తినిపించి మాకు నైట్ కూడా సరిపోయేంత పెట్టారు. స్పర్శ దర్శనానికి కూడా తీసుకెళ్లారు అంకుల్. మర్చిపోలేము ఇది అసలు. మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చారు, కిట్టు వీళ్ళు. అంటే వాళ్ళైతే బాగా చూసుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి అసలు ఫుల్గా అన్ని బాగా సమకూర్చారు. ఇంకా అంకుల్ ఆంటీ ఇద్దరికి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసాం. అంతే మరి ఇంకా ఈ వీడియోకి అలా చూసి వెళ్ళిపోకుండా వెళ్ళే ముందు అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసేయాలండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఇలాగే చాలా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తా. బాయ్.